కన్సల్టెంట్లకి డబ్బులు ఇచ్చిన తర్వాత ఎలా వసూలు చేసుకోవాలి? ఫర్ సపోజ్ మీ వీసా రాలేదు, లేకపోతే మీ వీసా ఫేక్ వీసా అని తేలింది, అసలు మనం వసూలు చేసుకోవచ్చా? వాళ్ళకి ఇచ్చిన తర్వాత డబ్బులు మళ్ళీ మనకి తిరిగి వస్తాయా? స్టిల్ ఇంకా చాలా మంది ఇప్పటికి ఏజెంట్లని కన్సల్టెంట్లని నమ్మి ఇంకా అబ్రాడ్ రావటం కోసం డబ్బులు పెడుతున్నారు. అది కూడా ఏదో 1000, 1500, 2000 చందా బ్రదర్స్లో చీర కొంటే 10,000, 15,000, 20,000 అయిపోద్ది. అది కూడా కాదు, లక్షలు, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, అక్కడి నుంచి కొంతమంది నెక్స్ట్ లెవెల్ ఇంకా 30 lakhs, 40 lakhs, 25 lakhs ఆస్తులు తాకట్టు పెట్టటాలు, అమ్మటాలు, రకరకాలుగా. సో నేను వీలైనంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. మోసం చేసే వాళ్ళు ఎప్పుడైనా చాలా మంది ఉంటారు, ఎస్పెషల్లీ దాంట్లో మన తెలుగు వాళ్ళు ముందు ఉంటారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సాయం చేసే వాళ్ళు ఉన్నారు మన దగ్గర, అట్ ద సేమ్ టైం చీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకు అంటే మనం మన ఆకలి తీర్చుకోవటం కోసం జస్ట్ డిస్కవరీ ఛానల్లో సింహం వచ్చి జింకను ఎలా వేటాడుతుందో అలాగా వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. బట్ ఎదురుంగా వాడు నష్టపోతున్నాడా, వాడి పరిస్థితి ఏంటి, వాడు లేనోడా, వాడు పేదోడా, మళ్ళీ వాళ్ళకు ఒకవేళ ఇబ్బంది వస్తుందా, అవన్నీ వాళ్ళకి అనవసరం అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి?